ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు దీవించబడబోతున్నాయి. ఇన్ని రోజులు శాపాల గుండా ప్రయాణం చేసినావేమో. ఇన్ని రోజులు ఏంటి నా పశువులు దీవించబడడం లేదు, ఏంటి నా పిల్లలు దీవించబడడం లేదు, నా పిల్లలు ఇంకెన్ని రోజులు దీవెనలకు దూరంగా ఉంటారని చెప్పి వేదనతో, దుఃఖముతో, బాధతో ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నావేమో. నా దేవుడు ప్రవచిస్తున్నాడు, నా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడంట, నీ పశువులను దేవుడు దీవిస్తాడంట, నీ 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 భూములను దేవుడు దీవిస్తాడంట. ఈరోజు విలువ లేని నీ భూములకు ఒక విలువను దేవుడు తీసుకురాబోతున్నాడు. విలువ లేని నీ పశువుల మందకు ఒక విలువను తీసుకురాబోతున్నాడు. విలువ లేని నీ పిల్లలకు, నీ సంతానానికి నా దేవుడు విలువను తీసుకురాబోతున్నాడు. ఈరోజు ఇన్ని రోజులు నీ పిల్లలు ఎందుకు పనికిరారని నువ్వు బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. దేవుని ప్రతినిధిగా నేను ప్రవచిస్తున్నాను. అద్భుతమైనటువంటి రీతిలో నీ పిల్లలు అనేక మంది బీదలకు సహాయం చేసే విధముగా, అనేక మంది అనాథ బిడ్డలకు ఆకలి తీర్చే విధముగా నీ బిడ్డలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నా కూతురు వివాహం కావట్లేదని ఏడుస్తున్నావేమో, కుమారుడు వివాహం కావట్లేదని బాధపడుతున్నావేమో, ఇంకా నా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, కుమిలిపోతున్నావేమో. నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడంట, నీ పశువుల మందలను దేవుడు దీవిస్తాడంట. నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దేవుడు తలుచుకుంటే ఎవరినైనా దీవించగలడండి, ఎవరినైనా ఆశీర్వదించగలడండి. ఎస్తేరు మొర్దుకై దగ్గర, తన బాబాయ్ దగ్గర ప్రార్థన పూర్వకంగా పెరిగింది. తనకంటూ ఎవరు లేరండి. తన జీవితంలో కన్నీళ్ళు, వేదన, దుఃఖం తప్ప ఏమీ లేదు. అటువంటి ఎస్తేరును దేవుడు మహారాణిగా దేవుడు చేశాడండి. కూటికి గతి లేని, దిక్కులేని ఒక సహోదరిని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి రాణిగా దేవుడు నిల్చోబెట్టాడు. ఎస్తేరుని నిల్చోబెట్టిన దేవుడు నిన్ను నిలబెట్టలేడా? యోసేపు ఒక అనాథగా మిగిలిపోయాడు, అందరిచే వెలివేయబడ్డాడు. తనని ప్రధానమంత్రిగా చేసిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తలేడా? మీ పిల్లల్ని లేవనెత్తలేడా? లేవనెత్తడానికి నా దేవుడు సమర్థుడో. విద్య లేని పామరుడు పేతురును దేవుడు, చేపలు పట్టుతున్నటువంటి పేతురును తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడు. గొప్ప ప్రవక్తగా, ప్రపంచాన్ని తలకిందులుగా చేసే ఒక గొప్ప సేవకుడిగా దేవుడు నిలబెట్టాడు. ఒక డిఎల్ మోడీ, ఒక పాల్ యాంగిచో, వారి జీవితంలో ఎవ్వరు లేరండి. అనాథలుగా పిలువబడ్డారు, ఒంటరిగా బ్రతికారు, దిక్కులేని బ్రతుకు బతికారు. కానీ అనేక మందికి దిక్కుగా దేవుడు వారిని లేవనెత్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పిల్లలకు అండగా ఎవరు లేరు, నీకొక బలగం లేదు, నీకొక కుటుంబం లేదు, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తున్నావేమో. నీ పిల్లలను నా దేవుడు తీర్చిదిద్దబోతున్నాడు. నీ పిల్లలకు నా దేవుడు ఒక గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో నా దేవుడు నింపబోతున్నాడు. ఈరోజు వాగ్దానం నీ పిల్లల కోసం, ఏడుస్తున్న తల్లి కోసం ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కుమారుల కోసం, కుమార్తెల కోసం, ఎంతమంది అయితే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వారందరి కోసం, మీ అందరి కోసమే ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలను దీవిస్తాడంట, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడంట. ఈరోజు ఈ వాగ్దానాన్ని పట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నా పిల్లలను దీవిస్తా అన్నావు, నా భూములను దీవిస్తా అన్నావు, నా సంతానాన్ని దీవిస్తా అన్నావు, నా 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 గొర్రెలను, నా పశువులను దీవిస్తా అన్నావు. ప్రభువా, నాకున్న సమస్తమైనటువంటి ఆస్తులను దీవించు, ఆశీర్వదించు, నా పిల్లలను దీవించు అని ఈ వాగ్దానం విని, వీలైతే నీ పిల్లలు దూరంలో ఉంటే ఫోన్ చేసి ప్రేయర్ చేయి. ఈరోజు దేవుడు మాట్లాడాడు,
నా పిల్లల్ని దేవుడు దీవిస్తానని. లేదా ఇంట్లో ఉన్నారా, వారి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి. నా పిల్లల్ని దేవుడు దీవిస్తా అన్నాడని, మిమ్మల్ని దేవుడు దీవిస్తా అన్నాడని ప్రార్థన చేయి. తప్పక నా దేవుడు మీ జీవితంలో, మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సమర్థుడు. ప్రైజ్ లార్డ్. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగించండి తండ్రి. ఈ వాగ్దానం వింటున్న వారి జీవితంలో ప్రభువా, వారి పిల్లలు, వారి సంతానము దీవించబడాలి ప్రభువా, వారి పశువులు, వారి భూములు దీవించబడాలి ప్రభువా, కృప కలుగును గాక. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ అవ్వాలి. మునుపు ఎన్నడు చూడని దీవెనల ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారి జీవితంలో గొప్ప అద్భుతం జరిగించి మీరే తోడునిడిగా ఉండండి. హాస్పిటల్స్లో ఉన్న వారికి మీ దేవదూత కాపుదల ఉండును గాక. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ కాపుదల దయచండి. ఇటువంటి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ మరెన్నో జరుపుకోవాలి. ఈ కృపతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నర్సీపట్నం. గాడ్ బ్లెస్ యూ. నర్సీపట్నం. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. సువార్త స్వస్థత మహాసభలు మన నర్సీపట్నంలో అద్భుతమైనటువంటి రీతిలో 3 దినములు, మరి మే 5, 6, 7 తేదీలలో బ్యాంక్ కాలనీ, మరి డాక్టర్ రామచంద్రరావు గ్రౌండ్, సిఎంఆర్ డౌన్ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. సో అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు 3 రాత్రులు పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మర్చిపోకండి, మే 5, 6, 7 తేదీలలో మంగళ, బుధ, గురువారాలలో శక్తివంతమైనటువంటి ఆరాధనలు జరగబోతున్నాయి. గర్భఫలం లేనటువంటి వారి కొరకు, నిరుద్యోగుల కొరకు, శాంతి సమాధానం లేనటువంటి వారి కొరకు, మరి అద్భుతమైనటువంటి రీతిలో భారం కలిగి ప్రతిరోజు నేను ప్రార్థన చేయబోతున్నాను. కనుక ప్రియ దేవుని జనాంగమా, పరిగెత్తుకుంటూ రండి. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు.